నమస్కారం, నేను దర్యావలి. మెట్రో న్యూస్కి స్వాగతం. పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా నగర సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని నగర మేయర్ కావటి శివ మనోహర్ నాయుడు అన్నారు. మణిపురం వంతెన నుంచి జాతీయ రహదారి వై జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. మంగళదాస్ నగర్ వద్ద కమిషనర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాలతో కలిసి మేయర్ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్ను 15 రోజుల గడువులలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని 57వ డివిజన్లో ఒక్కో డివిజన్కు 12 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న కాలంలో నగరానికి మరింతగా అభివృద్ధి పథంలో నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన మౌలిక వస్తువులను ప్రస్తుతం ప్రభుత్వంలోనే చేపట్టడం జరిగిందన్నారు. కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నగర ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ప్రధాన రహదారుల్లో గుంతల వలన ఇబ్బందులు పడుతున్నారని, వారికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సుందరరామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ రహదారి బస్టాండ్ దగ్గర నుంచి ఆటో నగర్ వై జంక్షన్ ఇది కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గుంటలు పడి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని మరి సుమారు 3 కోట్ల రూపాయలతో దగ్గరగా 3.5 కిలోమీటర్ల మేర 2 వైపులా మరి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ నందివెలుగు రోడ్ కానివ్వండి, లేదంటే ఆటో నగర్ నుంచి మణిపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, చాలా సమస్యలు మనకి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఈ రోడ్స్ మీద ఉన్నాయి. హైయెస్ట్ ట్రాఫిక్ అండ్ హై ఇంపాక్ట్ రోడ్స్ ఈ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్ఎన్బి రోడ్స్ కావడం, ఇవన్నీ మన గుంటూరుకి స్వచ్ఛ వాయు సర్వేక్షణ కింద కూడా లాస్ట్ టైం నేషనల్ స్థాయిలో 3వ ర్యాంక్ రావడం, అందులో భాగంగా ఎన్క్యాప్ ఫండ్స్ అని నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనం నగరపాలక సంస్థ నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ రోడ్స్ స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే నందివెలుగు రోడ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే సిటీ మొత్తం చూసుకున్నా సరే 12 కోట్లు శాంక్షన్ అయింది. అందులో మన మేజర్ ఆర్ఎన్బి రోడ్స్ అన్నీ కూడా టేకప్ చేయబోతున్నాం నగరపాలక సంస్థ కింద వచ్చిన ఫండ్స్ నుంచి. అందులో ఈ రోడ్స్ అన్నీ కూడా క్వాలిటీగా రోడ్స్ అన్ని టేకప్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా త్వరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. గుంటూరు నగరంలో ఆటో నగర్ వై జంక్షన్ కాడ నుంచి మొదలుపెట్టుకుని బస్ స్టాండ్ వరకు కూడా తారుడు మరి వేయటం జరుగుతుంది. మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మనోహర్ నాయుడు గారి మేయర్ గారి ఆధ్వర్యంలో, మరి అదే కార్పొరేటరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి దీనికోసం బాగా శ్రమపడ్డారు. ఈ నగరం కాదు, ఆంధ్ర రాష్ట్రమే మంచి చేయాలా, బాగా చేయాలా, పేదవాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపాలనే ఉద్దేశంతో కంకణ ముందుకు వెళ్తున్నాం. ఇంకా గుంటూరు నగరంలో ఇంకా చేయాల్సిన పనులున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు. బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావెల కిషోర్ బాబు మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలని తెలిపారు. టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలపై దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క ఆశలకు కట్టుబడి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన ఆదర్శాలను అమలు చేస్తూ, ఆయన బాటలో నడుస్తూ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి, ఆయన ఇచ్చినటువంటి ఒక రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, సూచన సలహా ఏదైతే ఉందో, ఆ సలహాను తీసుకుని ఇవాళ సమాజంలో అన్ని రంగాల్లో ఈ అసమానతలను రూపుమాపటానికి ఒక విప్లవకారుడు వలె, ఒక ఉద్యమకారుడు వలె ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేస్తున్నటువంటి ఈ కృషి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది నేను అంటున్నాను, ఇది ఒక మహాయజ్ఞం అంటూ ఉన్నా. 2 నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా నవరత్నాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రానున్న ఎన్నికలు ధనికులు పేదవారికి మధ్య జరిగే ఎన్నికలు అని తెలిపారు. ఎన్నికల యుద్ధం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే కడుపు నిండిన వాళ్ళకి కాలే కడుపులకు మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం.
సంపన్న వర్గాలకు, మైనారిటీ సంపన్న వర్గాలకు, కొద్దిమంది సంపన్న వర్గాలకు, మెజారిటీ 95% వెనుకబడిన వర్గాలకు జరిగేటువంటి ఒక ఎన్నికల రణరంగం. పెత్తందారీ వ్యవస్థకు ఈ వ్యవస్థలో మార్పు రావాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలన్నటువంటి సమసమాజ మానవతావాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల యుద్ధం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకు చర్మగీతం పాడాలని, అసమర్థ పరిపాలన అంతం చేయాలని, సుస్థిరమైన సుపరిపాలన అందించాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడటం మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో జయహో బీసీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. టీడీపీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో జయహో బీసీ ఆత్మీయ సమావేశ కార్యక్రమం నెహ్రూనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ, ముదిరాజ్, కృష్ణ బలిజ, ఇతర కులాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ 24% ఉన్న రిజర్వేషన్లను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 34% తీసుకువెళ్లారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే బీసీల వెన్నెముకను విరిచి మరలా 24%కు కుదించిందన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదని, బీసీలకు విదేశీ విద్యా దీవెన, రుణాలు మంజూరు చేయలేదని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలు తమ ఓట్లతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాత సత్యనారాయణ, శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జయహో బీసీ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు రాజ్యాధికారం బీసీల హక్కు అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 24% ఉన్నటువంటి రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు 34%కి తీసుకుని వెళ్ళి బీసీలకు రాజ్యాధికారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత తిరిగి ఈరోజు బీసీలను వెన్నుపోటు పొడుస్తూ దాన్ని 24%కు కుదించినటువంటి పరిస్థితులు. దాదాపు 16,800 స్థానిక సంస్థల్లో 16,800 మంది రాజ్యాధికారాన్ని కోల్పోయి క్షేత్రస్థాయిలో బీసీలకు ప్రాముఖ్యత తగ్గినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బీసీలు నాకు వెన్నెముక అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాధికారాన్ని దొంగలో తొక్కినటువంటి పరిస్థితులు. బీసీలందరూ కూడా కలిసికట్టుగా తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన ఉండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలకు కావాల్సినటువంటి నిజమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కల్పించేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక రైతు సంఘాల ఐక్యవేదిక తెలిపింది. వ్యవసాయం, పరిశ్రమలు, అటవీ సంపద, రవాణా, బ్యాంకులు, ఎల్ఐసి తదితర సంస్థలు అన్నింటినీ అదానీ, అంబానీలకు కేంద్రం అప్పజెపుతుందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు దండల లక్ష్మీనారాయణ, అజయ్ కుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో వారు చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ. కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 16వ తేదీన పెద్ద ఎత్తున గ్రామీణ బంద్ చేయాలని, పారిశ్రామిక సమ్మె నిర్వహించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా కేంద్రంగా వివిధ రైతు కార్మిక సంఘాలు సమన్వయంతో జరిగేటువంటి ఈ సమావేశంలో ఈ జిల్లాలో 16వ తేదీ సమ్మెను జయప్రదం ఎలా చేయాలి అనేటువంటి అంశం మీద చర్చించుకుంటా ఉన్నాం. శ్రీకృష్ణదేవరాయ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది.
ఫర్టిలైజర్స్ హాల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో రాజకీయాలకు అతీతంగా కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు చెప్పారు. కాపు ఉద్యోగుల అభివృద్ధి చెందాలంటే అందరూ ఒకే తాటిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు దాసరి రాము, సోమరావుతు రామకృష్ణ, మలిశెట్టి సుబ్బారావు, మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన టైం మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఉద్యోగం అప్పుడు పడదు. నేను చాలా సార్లు మరి రాజకీయం వద్దన్నారు కాబట్టి 2 మొక్కలు అసలు రాజకీయ రంగం లేని, రాజకీయ రంగు లేని రంగం ఉన్నదా ఈనాడు? అసలు రాజకీయం లేని ఏ రంగం ఉంది? సో రాజకీయం ఉండాలి మన బ్యాక్గ్రౌండ్లో. అందుకని నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా రాజకీయం చేసిందని మీకు మనం చేస్తున్నాం. ఎందుకు రాజకీయం అంటే అది రాజకీయం కాదు, మనం ఎగ్జిస్ట్ అవడానికి ఒక రంగం ఉండాలి, అదే రాజకీయ రంగం. రాజకీయ రంగం లేదే ఏమీ లేదు. ఈ రోజుని మరి దాసరామ్ గారు 1.5 hours ఎంతో మాట్లాడారు, మనకు 2 నిమిషాలు కూడా పడదు. సో దయచేసి ఇది వినండి. మనం పనిచేసేటప్పుడు హృదయంతో పనిచేయాలి. సర్వీస్ అంటే అది. దాంట్లో కాపులు ఉంటారు, అనేక కులాలు ఉంటారు, దాంట్లో కాపులు కూడా కొట్టుకుపోతారు. కాపులకు ఏం పని ఉండదు ఉద్యోగస్తుల్లో, సర్వీస్ మ్యాటర్లో ఏదన్నా ఉంటుంది, దాన్ని సహకరించుకుందాం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ మరియు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ సౌమ్య నర్సింగ్ స్టాఫ్తో కలిసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి వివరించారు. వైద్య శిబిరాన్ని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ మేనేజర్ శ్రీనాథ్ పర్యవేక్షించారు. ఫిబ్రవరి 4వ తారీఖు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎల్వీఆర్ క్లబ్లో అరేంజ్ చేసిన క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ క్యాంప్ గురించి అవగాహన ఇవ్వడానికి మేము ఈరోజు ఎల్వీఆర్ క్లబ్ దగ్గరికి వచ్చాము. సో క్యాన్సర్ అనేది ఏంటి, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ ఎక్కువ ఏజ్ వాళ్ళు దానికి రిస్క్ ప్రోన్ అవుతారు, అండ్ దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అండ్ అది ఎలా మనం డయాగ్నోస్ చేస్తాం, దానికి రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేదంటే దానికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి వివరించడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఉన్న డౌట్స్, వాళ్ళకు ఉన్న సందేహాలు కూడా ఆ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అనేది, సో ఎలాంటి డైట్ కానీ లేదంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఈ జనరేషన్లో ఎట్లా ఉండాలనేది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అండ్ సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ గురించి వాళ్ళు అవగాహన తెచ్చుకుని అండ్ వాళ్ళకి రిలేటెడ్ పీపుల్కి కూడా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలియజేయడం వల్ల సో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి అనేది తెలుస్తుందని ఉద్దేశంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది అరేంజ్ చేశాము. ఈశ్వరీదేవి మఠం ఆస్థాన పీఠం పర్యటన నగరానికి చేరుకున్న సందర్భంగా అరండల్పేట విశ్వబ్రాహ్మణ సమాజం హాల్లో ప్రత్యేక సామూహిక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ శ్రీ శ్రీ వీరకుమారస్వామి పర్యటనలో భాగంగా నగరానికి ఈశ్వరీదేవి ఆస్థాన పీఠం రావడం శుభ పరిణామమన్నారు. ఈశ్వరి అమ్మవారి పీఠాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించిన వీరకుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు. సామూహిక పూజల అనంతరం హోమం, ఆశీర్వచనం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గిరి నాగమాంబ దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజంలో శ్రీ 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 వీరకుమార స్వామివారు పీఠాధిపతులు జగన్మాత ఈశ్వరీమాత పీఠం కందిమలాయపల్లి కడప జిల్లా నుంచి వారు అమ్మవారి పీఠ పర్యటన ఈ సంవత్సరంలో గత నెల 25వ తేదీన రాజంపేటలో జరిగింది. తదుపరి 2వ కార్యక్రమం లాగా ఊర్లో జరుగుతున్నటువంటి సందర్భం. కందిమలాయపల్లి కడప దాకా వెళ్ళలేనటువంటి మహిళామ తల్లుల కోసం ఆ అమ్మే కదిలి మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భము, మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక యోగినిగా సజీవ సమాధి పొందినటువంటి ఆ జగన్మాత, అందరినీ రక్షించేటువంటి మాత మన దగ్గరికి ఈరోజు వచ్చింది. మహిళామతులందరూ కూడా పాల్గొని గుంటూరు జిల్లాలో కులాలకి మతాలకి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా కుంకుమ పూజలు, హోమం, తర్వాత మహదాస్ ఆశీర్వాదం, ఆ యొక్క అనుగ్రహము పీఠాధిపతుల ద్వారా అందరికీ పొందటము ఈనాటి కార్యక్రమంలో ఒక గొప్ప అంశంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ సంచార అర్ధ సంచార విముక్త జాతుల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం రండల్పేటలో జరిగింది. సంచార జాతుల రాజకీయ భవిష్యత్పై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. సంచార జాతులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయి కానీ వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో సంచార జాతుల జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంచార విముక్త జాతుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో సంచార జాతుల జేఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు, ఎస్వి గోపాల్, లోకేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మా యొక్క సంచార జాతి కులాలు 12% ఉన్నాము. అయితే ఏ రాజకీయ పార్టీ కూడాను వీళ్ళు బీసీల్లో ఉండటంతో ఈ బీసీల్లోనే ఒక భాగం అనేటువంటి భావంతో మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని ఓటు బ్యాంక్గానే ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటా ఉంది. మాకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రావాల్సినటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి రాయితీలు రావట్లేదు. మాకు ఏదైనా చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి కూడాను ఒకవేళ ఇచ్చిన పార్టీలు కూడాను అవి ఉపయోగం లేని పరిస్థితుల్లోనూ నిరుపయోగంగాను పనికిరాని విధంగాను మా యొక్క జాతుల ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేని పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు రాబోయే ఎలక్షన్స్లో మా యొక్క జాతుల్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మా యొక్క డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారో అలాంటి పార్టీకి ఊకుమ్మడిగా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఊకుమ్మడిగా రాజీనామా చేసి ఆ యొక్క రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం కోసంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంచార జాతుల్లో ముఖ్య రాష్ట్ర అధ్యక్షులతో కూడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. నమస్కారం.